వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పూర్వవైపు రావడం చాలా కష్టం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు భయపడుతూ బతికారు, సంఖ్యలతో కట్టేసి ఉంచారు. ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, స్వేచ్ఛ వాయువులు పీల్చు అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా బయటకు వచ్చి అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారో ఏపీలో అలాంటి పరిస్థితి అయితే కనపడింది ఈసారి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మద్యం పాలసీ తీసుకోవచ్చు, ఏది తీసుకున్న విధ్వంసమే జరిగింది రాష్ట్రంలో మొత్తం. కేసులు, సామాన్యుల మీద కేసులు, దళితుల మీద కేసులు, ఈ విధంగా చాలా విసిగిపోయారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మటానికి ఛాన్స్ లేదని చెప్పి అంటున్నారు. ఇంకా ఏదన్నా పుంజుకుంటే మటుకు జనసేన పార్టీ బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది, చాలా వరకు ఇటు మారే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు జనసేనకి అవకాశం ఉందండి, రాజకీయ అవకాశం ఉంది, తెలుగుదేశానికి ఎలాగూ ఉంటుంది. ఇకపోతే ఏదన్నా ఇంకొక ఎడ్జ్ ఏదన్నా మిగిలితే కనుక కాంగ్రెస్లో మంచి లీడర్ వస్తే కనుక కాంగ్రెస్కి పుంజుకునే అవకాశం ఉంది. కానీ షర్మిలాని కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఆవిడ మీద కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్న ఎలక్షన్లో ఆవిడ సరిగ్గా చేయలేదు అని చెప్పి విజయవాడ నుంచే ఒక శంఖారావం మొదలైంది ఆవిడకి వ్యతిరేకంగా. అదే ముగిసినట్లే. కాకపోతే కాంగ్రెస్కి మట్టుకు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ ఎటు పోవాలి? జనసేన లేదా కాంగ్రెస్? జనసేనలో కన్నా రావాలి. జనసేనలోకి ఎందుకు వస్తారండి? నాయకులు అయితే కొంతమందిని తీసుకోరని క్లారిటీ. ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి, పాత కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ, వైసీపీ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. అంబటి రాంబాబు ఎప్పుడు 96లో మినిస్టర్ అండి కాంగ్రెస్ అనేది. ఒకప్పుడు సరే అంబటి రాంబాబు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వీళ్ళందరూ ఎమ్మెల్యేలు పనిచేశారు, అంతా ఓకే, ఒక విలువ ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా ప్రజల్లో ఒక విలువ పోయింది కదా వీళ్ళకి. అవును, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఒకవేళ సరే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కాకపోతే నాయకులు రావాలి, వాళ్ళ కింద నాయకులు ఉంటారు కదండి. వాళ్ళు ఇప్పుడు వైసీపీ లేకపోతే ఎడిపోతారు చెప్పండి? కాంగ్రెసే కదా వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది అసలు కాంగ్రెస్ సంస్థాగత ఓటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళని కొంచెం ఇప్పుడు షర్మిల ఒక సంవత్సరం ముందు కనుక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఉంటే కొన్ని సీట్లు వచ్చుండేవి. ఇప్పుడు వైసీపీ ఈ విధంగా ఏడ్చినందుకు కొన్ని సీట్లు వచ్చుండేవి. అందుకని ఏదైనా ఇలాంటి అవకాశాలు వేరే వేరే పార్టీలకు కనిపిస్తున్నాయి కానీ వైసీపీకి కనిపించట్లేదు. ఎందుకంటే అసలు ఈ నాయకుడు ఉంటాడా, జైలుకి వెళ్తాడా, జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి, అసలు ఆ నాయకుడు పోతూ పోతూ ఇంకెంతమంది మంత్రుల్ని జైలుకు తీసుకుపోతాడు అనే పరిస్థితి ఒకటి ఉంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి వీళ్ళు ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. మరి అసలు ఆమె బొకే తీసుకొస్తే కూడా తీసుకోనని అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఐపీఎస్లు ఎలా వాడాడు, ఐఏఎస్ని ఎలా వాడాడు, మంత్రులను ఎలా వాడాడు, అలాగే ఎమ్మెల్యేలను ఎలా వాడాడు, అలాగే ఇక సామాన్య జనాలను ఎలా వాడాడో మనకు తెలుసు. వాళ్ళ నీళ్ళల్లో ముంచిలేపాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నంత మాత్రాన అధికారం వస్తుంది అనుకుంటే దానంత బూతుమాట ఇంకొకటి లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నువ్వు ప్రజల్ని రాచి రంపాన పెట్టి బాధలు పెట్టినందుకు గాను నీకు కరెక్ట్ అయిన ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు వస్తే అసెంబ్లీకి రా, ప్రజల తరఫున మాట్లాడితే మాట్లాడు. రావద్దని అయితే ఎవరు అనరు కదండి. ఆయన రావటం రాకపోవడం అనేది ఆయన ఇష్టం. వస్తాడా, ప్రతిపక్షం కూడా కాదు కదా ఇప్పుడు, కాకపోయినా పర్లేదు మాట్లాడవచ్చు. ఒక ఎమ్మెల్యేగా రావచ్చు, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు. ఎమ్మెల్యేలకి రైట్ ఉంటుంది, మాట్లాడే రైట్ ఉంటుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్. మొత్తం మీద తీసుకున్నామంటే భూస్థాపితం చేస్తామన్న వాళ్ళు భూస్థాపితం అయ్యారు. అమరావతిని నాశనం చేసినందుకు గాను వైసీపీ పార్టీకి తగిన శాస్తి జరిగింది. కానీ 40% ఓటింగ్ మనకు పడింది. మన ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ చెక్కు చెదరలేదు. అదేనండి, ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఈయన ఇచ్చిన పెన్షన్లు మరి వాళ్ళందరూ ఓటేయకుండా ఉంటారా? వాళ్ళని చూసుకునే కదా ఈయన ఎగిరింది. నీకు మెజారిటీ పోనీ 40% ఓటింగ్ ఉంది అనుకుందాం, మరి అంతంత మెజారిటీతో వాళ్ళు గెలిచారు కదా. ఇప్పుడు వాళ్ళ గెలుపు నీకు గెలుపుగా అనిపించట్లేదా? నీకు 40% ఉండటం ఎంతసేపు, ఎన్ని రోజులు ఉంటుంది ఈ 40% అధికారంలో లేకపోతే? ఇప్పుడు ఇక్కడ జరిగిన తప్పులన్నింటినీ సవరించుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఎందుకు వేస్తారు మళ్ళీ ఈ 40% నీకు ఎందుకు వేస్తారు? నువ్వేంటి చేయాలి గెలవాలి అంటే? ఈ 40%కి ఇంకొక 10% తెలుగుదేశం ఓటింగ్ శాతాన్ని తీసుకోగలగాలి. ఆ విధంగా తీసుకోగలిగిన సత్తా నీ దగ్గర ఉందా? నీ మంత్రుల దగ్గర ఉందా? నీ ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? నీ చుట్టూ ఉన్నది తిప్పి తిప్పి కొడితే ఈ రోజుకి నీకు జీ హుజూర్ అనేవాళ్ళు ఎవరు? ఆ జోగి రమేష్ అట్లాంటి వాళ్ళు తప్పితే
నీకెందుకు ఆ ఎమ్మెల్యేలకు ఎక్కడ దాకా ఉండుంటుంది? ఇప్పుడు కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో నువ్వు పని చేయనివ్వలేదు, వాళ్ళకి అధికారం ఇవ్వలేదు.